ఈ వ్యక్తి తన భార్యను కొండ ప్రాంతానికి విహారయాత్రకు తీసుకువెళతాడు. కొండ అంచుకు తీసుకువెళ్లి ప్రకృతి అందాలు చూపిస్తూ ఉంటాడు. ఆ తరువాత ఇతడు తన భార్యను కొండమీద నుండి కింద ఉన్న సముద్రంలోకి తోసేస్తాడు. తన భార్యను చంపడం ద్వారా ఆమె ఆస్తిని ఇతడు ఒంటరిగా ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. అందుకని భార్య చనిపోవడంతో ఇతడు ఆనందంగా ఫీల్ అవుతాడు. కానీ భార్యకు కవల చెల్లి ఉందని ఈ కుర్రాడికి తెలియదు. వీరిద్దరూ అచ్చం ఒకేలా ఉంటారు. అయితే ఈ చెల్లికి తన అక్క ప్రమాదంలో ఉందని అనిపిస్తూ ఉంటుంది. అందుకని అక్కకి ఫోన్ చేయగా ఆమె రెస్పాండ్ అవదు. దీనితో ఈమెకి భయం వేసి లొకేషన్ ట్రాక్ చేయగా అక్క ఫోన్ సిగ్నల్ సముద్రతీరంలో చూపిస్తుంది. వెంటనే ఈమె మనుషులను పంపి అక్కను కాపాడి హాస్పిటల్కు తీసుకెళ్తుంది. అయితే ఈ అమ్మాయి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని, కాకపోతే కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది అని డాక్టర్స్ చెప్తారు. అలాగే ఈమె శరీరంపై టార్చర్ చేసినట్లు గాయాలు కనపడతాయి. ఇంతలో ఈ కుర్రాడు న్యూస్ ఛానెల్కి వెళ్లి తన భార్య సముద్రంలో పడి చనిపోయింది అంటూ ముసలి కన్నీళ్లు కార్చుతాడు. ఇది చూసి చెల్లికి కోపం వస్తుంది. ఈమె తన అక్కకు జరిగిన అన్యాయానికి ఈమె తన అక్క స్థానంలోకి వచ్చి ఈ కుర్రాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది. అయితే ఈ కుర్రాడు తన భార్య చనిపోయిన మరుసటి రోజే తన గర్ల్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకుంటాడు. ఇంతలో అక్కడున్న లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉంటాయి. అప్పుడు చెల్లి అక్కలాగా రెడీ అయి నీళ్లతో తడిచి ఇక్కడికి వస్తుంది. ఇది చూసి వీళ్లంతా ఈమె దెయ్యంగా మారి వచ్చింది అంటూ భయపడిపోతారు. ఇలాంటి స్టోరీలు రోజూ చూడాలి అంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.